దివ్యానుగ్రహ సంపన్నులు అభయచరణ్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. ఆ మహానుభావులు ప్రారంభించిన మహోద్యమం ఈ విశాల విశ్వమంతా లక్షలాది ప్రజలకు తెలుసు. కాని వారు మాత్రం తెరమరుగుననే ఉండిపోయారు. ఏ విధమైన స్వప్రయోజనాలను ఆశించక నమ్రభావంతో శ్రీకృష్ణ చైతన్యాన్ని వ్యాపింపచేశారు. పరంధాముడైన భగవంతునికి భక్తిపూర్వకంగా సేవలు చేశారు. వారు సాధించిన పనులు, వారి వ్యక్తిత్వం, వారి సౌశీల్యం ప్రజలు గుర్తింపకపోలేదు. ప్రపంచంలోని ప్రముఖ మేధావులు, ధార్మికవేత్తలు వారి అసాధారణ సేవలను కొనియాడారు. శ్రీల ప్రభుపాదుల శిష్యులు వారి జ్ఞాపకంగా పశ్చిమ వర్జీనియా గిరులలో ఒక మహోన్నత స్మృతి చిహ్నాన్ని నెలకొల్పారు. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అక్కడ చేరుకొంటారు. ఈ విధంగా మరెన్నో విధాలుగా ప్రపంచమంతా వారి భక్తులు తమ జీవితాలను అనురాగంతో స్పృశించి ప్రేమామృతాన్ని కురిపించిన ఆ మహాత్మునికి తమ భక్తి నీరాజనాలను సమర్పించుకుంటారు. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ. సదా శ్రీకృష్ణ పరమాత్మను స్మరించడం, విస్మరించకుండా ఉండడం, వేల కొలది సంవత్సరాలుగా భారతావనిలో వెల్లివిరిసే సుసంపన్నమైన ఆధ్యాత్మిక సంస్కృతి ధ్యేయము అదే. ఇప్పటికీ అనుపమానమైన కళాఖండాలు, శిల్పం, చిత్రలేఖనం, నాటకం, సంగీతం, నాట్యం, వేదాంతాల ద్వారా శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలానుభూతిని పొందుతారు. 1896లో కలకత్తా హిందూ దేశం రాజధాని నగరం, బ్రిటిషు సామ్రాజ్యం కిరీటంలో మణిపూస. విశాలమైన ఉద్యానాలతో, మైదానాలతో విలసిల్లే అందమైన నగరం కలకత్తా. ఈ నగరంలోనే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి అవతరించినది. పుట్టుకతోనే శ్రీకృష్ణ భక్తుడైన అభయచరణులు సంపన్నమైన వాణిజ్య కుటుంబానికి చెందినవారు. అతి చిన్న వయస్సులోనే తన తండ్రితో పాటు రాధాకృష్ణ మందిరానికి వెళ్లేవారు. 4 ఏండ్ల వయస్సులోనే అలవోకగా అలాంటి మూర్తులనే ఇంట్లో పెట్టుకుని పూజించేవారు. సంప్రదాయ సుందరంగా శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి చేసే రథయాత్రను గురించి విన్న వీరి సహజ సిద్ధమైన భక్తి ఉత్తేజాన్ని పొందింది. తనతో పాటు ఇరుగు పొరుగులో ఉన్న పిల్లలందరినీ చేర్చుకొని తన తండ్రి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం రథయాత్ర ఉత్సవం ముచ్చటగా నిర్వహించేవారు. 8 ఏండ్ల ప్రాయంలో సమీపంలో ఉన్న మత్తీలాల్ సీల్ బడిలో ప్రవేశించారు. గ్రాడ్యుయేషన్ తరువాత కలకత్తాలో పేరెన్నికగన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో చేరారు. ఆ సమయంలో మహాత్మాగాంధీ జాతీయ స్థాయిలో బ్రిటిషు వారిని ఉద్దేశించి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టారు. గాంధేయవాదం ప్రబలింది. భారతీయులందరినీ ఒక త్రాటిమీదికి తెచ్చే దిశలో సహాయ నిరాకరణ ఉద్యమం వేర్లూనుతున్నది. భారతీయులు, భారతీయ సంస్కృతి బ్రిటిషు నియంతృత్వానికి లోను కావడం వ్యతిరేకించారు. అభయచరణులు గాంధీజీ ఉద్యమంతో స్ఫూర్తిని పొందారు. 1922 అభయచరణ్ జీవిత గమనంలోనే గొప్ప మార్పును తెచ్చింది. సుప్రసిద్ధ కృష్ణభక్తులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలుసుకోవడంతో శ్రీల భక్తి సిద్ధాంతులు స్వయంగా శ్రీకృష్ణ భగవానునితో మొదలైన గురు శిష్య పరంపరకు చెందిన ఆచార్యులు. శ్రీకృష్ణుల వారి ఆధ్యాత్మిక సందేశమే అస్వతంత్రమైన మన భారతదేశ స్థితిగతులలో మార్పును తెస్తుందని అభయచరణులకు నూరిపోశారు. ఇంతకంటే ప్రధానమైంది మరొకటి లేదు. శ్రీకృష్ణ చైతన్యాన్ని పాశ్చాత్య దేశాలలో వ్యాప్తి చేయమని అభయచరణులకు ప్రణయాత్మకంగా ఆదేశించారు. అభయచరణ్ హృదయంలో వారి బోధన గాఢంగా నాటుకొన్నది. అప్పట్లో అభయచరణ్కు కుటుంబ బాధ్యతలు పెరగడంతో
అలహాబాదుకు వెళ్లి మందుల దుకాణం ప్రారంభించారు. వారి మనస్సులో తమ ఆధ్యాత్మిక గురుదేవులు పలికిన పలుకులు సుస్థిరంగా నిలిచినవి. 1933లో శ్రీల భక్తి సిద్ధాంతుల శిష్యులైనారు. గురువులన్నారు, రానున్న కాలంలో ఆతడే అన్నీ నిర్వహిస్తాడు. ఆతడే అంటే అభయచరణులే. తరువాత 3 ఏండ్లకు శ్రీల భక్తి సిద్ధాంతులు పరమపదించారు. గురువుగారు చివరి దశలో ఆంగ్ల భాషలో శ్రీకృష్ణ చైతన్యాన్ని బోధించమన్న మాటలు అభయచరణులకు కర్తవ్యబోధకములైనవి. అభయచరణులు గురువుగారి ఆదేశానుసారం ఆంగ్ల భాషలో పుష్టివంతంగా వ్రాయడానికి ఉపక్రమించారు. 1944లో తాము ఒంటరిగా బ్యాక్ టు గాడ్ హెడ్ అనే శీర్షికతో పక్షపత్రికను ప్రచురించి పంపిణీ చేశారు. తొలి సంచికలో యుద్ధ వినాశం గురించి చెబుతూ, 2వ ప్రపంచ యుద్ధం 20 ఏండ్లగా మన భూగోళాన్ని పట్టి పీడిస్తున్నది అన్నారు. ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్ని ఆపాలని బ్యాక్ టు గాడ్ హెడ్ పక్షపత్రిక పేర్కొన్నది. కానీ రాముడు లేని రామరాజ్యం కావాలంటే ఎలా కుదురుతుంది? మనం వేసుకున్న ప్రణాళికలు మన స్వార్థపరత్వం వల్ల విఫలమవుతున్నాయి. మనం భగవద్ ఉన్ముఖం కాక తప్పదు. యుద్ధానంతరం అభయచరణులు ఝాన్సీ చేరుకొని లీగ్ ఆఫ్ డెవోటీస్ అనే సంస్థను స్థాపించారు. వారొక అంతర్జాతీయ సంస్థకు రూపకల్పన చేశారు. అందులోని సభ్యులందరూ శాంతికి, ఆస్తిక చింతనకు అంకితం కావాలన్నదే వారి ఆశయం. వారి ప్రథమ శిష్యులు ఆచార్య ప్రభాకర్ అంటున్నారు, शिक्षा लेने के लिए, दीक्षा लेने के लिए उन्होंने प्रश्न किया. ప్రభుపాదులు ఎప్పుడూ శ్రీకృష్ణ చైతన్యం గురించే బోధించేవారు. ప్రజలు కూడా జ్ఞానాన్ని పొందడానికే వారి చెంత చేరేవారు. వారిని విన్న ప్రతి ఒక్కరూ వారి శిష్యులు కావాలనుకునేవారు. ప్రభుపాదులు చెబుతున్నారు, నేను మిమ్మల్ని శిష్యులుగా స్వీకరిస్తాను. మీరు మొదట భగవన్నామ జపం చేయండి. పొగ తాగడం, మాంసం, మద్యం, వ్యభిచారం, జూదం వీని జోలికి పోకండి. ఈ దురలవాట్లను మానడానికి కొందరే ముందుకు వచ్చేవారు. ప్రభుపాదులు చెప్పేవారు, మన భారతీయులు పాశ్చాత్యులను అనుకరిస్తున్నారు. నేను పాశ్చాత్యులనే శిష్యులుగా చేస్తాను. అప్పుడు పాశ్చాత్యులు మన ధర్మసూత్రాలను ఆచరించడం చూసి మనవాళ్లు కూడా వాళ్లను అనుసరిస్తారు. సనాతన సంప్రదాయం పాటిస్తూ 58 ఏండ్ల వయస్సులో అభయచరణులు సంసార జీవితాన్ని త్యజించి తరువాత 5 ఏండ్లకు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించారు. అప్పటి నుండి వారిని అభయచరణ భక్తి వేదాంత స్వామిగా వ్యవహరించారు. బృందావనంలో రాధా దామోదర మందిరంలో ఒంటరిగా జీవించసాగారు. చదువు రాతల్లో పూర్తిగా నిమగ్నులయ్యారు. 50 శతాబ్దాల క్రితం ఈ బృందావనంలోనే శ్రీకృష్ణ భగవానులు తమ అవతార లీలల్ని ప్రకటించింది. ఈ నేలను తరతరాల భక్త యోగి జనులు పరమ పవిత్రంగా భావించి పూజించారు. అక్కడ నివసించే మిగిలిన పవిత్ర యోగుల్లాగా భక్తివేదాంత స్వామి విరక్త జీవనం గడపలేదు. ప్రభుపాదులకు బృందావనం ఒక గొప్ప ప్రేరణ. ధ్యాన పూజా జపాదులకు, రచనా వ్యాసంగానికి ఆదర్శవంతంగా నిలిచింది. ఇక్కడే వారు తమ జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక కళాఖండమైన శ్రీమద్భాగవతానికి అనువాద వ్యాఖ్యానాలు సంతరించారు. ఇది అనంత మానవ సమాజానికి ఆధ్యాత్మిక పునఃసమీక్ష, ఒక సాంస్కృతిక నివేదిక అని భక్తి వేదాంత ప్రభువులు భాగవతం గురించి పేర్కొంటారు. కాని తరచూ వారు తమ పత్రిక ముద్రణ విషయంగా బృందావనం వదలవలసి వచ్చేది. ప్రయాణాలు కాలాన్ని, సహనాన్ని హరించేవి. అయినా భక్తి వేదాంత స్వామి దానిని తమ ఆధ్యాత్మిక ప్రచార జీవితంలో ఒక భాగంగా, శ్రీకృష్ణ భగవానుల భక్తి సేవా ప్రసారంలో ఒక అంశంగానే భావించారు. వారిట్లా వ్రాశారు, మన నాయకులు చాలా జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక నిధిని ఒక నిల్వ ఇంటిలో ప్రక్కన పెట్టి భద్రపరిచి విదేశీయమైన భోగ లాలస జీవితాన్ని
అనుకరిస్తున్నారు. జీవితంలో అత్యంత ప్రధానమైన విలువైన ఆధ్యాత్మిక దృక్పథానికి స్వస్తి పలకడం వల్ల ప్రజలు ఇంతకు మునుపు ఎన్నడూ లేని అసంతృప్తికి, అశాంతికి లోనవుతున్నారు. భక్తి వేదాంత స్వామి స్వయంగా ఢిల్లీ వీధుల్లో బ్యాక్ టు గాడ్ హెడ్ ప్రతులను అందజేసి తద్వారా సమకూరిన కొద్దిపాటి విరాళాలతోనే ఆ పత్రిక ముద్రణ వ్యయాలకు ఖర్చు పెడుతూ కష్టపడేవాడు. సురేంద్ర కుమార్ జైన్ అనే ఒక ముద్రాపకుణ్ణి తరచూ కలుసుకునేవాడు. February 1956 that I first met Prabhupada. 1956 ఫిబ్రవరి నెలలో కాబోలు ఒకమారు ప్రభుపాదుల వారిని కలుసుకోవడం జరిగింది. బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ముద్రణ విషయంలో మా కార్యాలయానికి వారు తరచూ వచ్చేవారు. పత్రిక ముద్రణకు డబ్బు సమకూర్చుకోవడం అంత సులభం కాదు. ప్రతిరోజు వారు ప్రెస్సుకు వచ్చేవారు. ముద్రణ అవుతూనే అన్నీ తానే చూసేవారు. వారు చాలా అంకిత భావంతో, పట్టుదలతో పనిచేసేవారు. అప్పుడప్పుడు బిల్లు కూడా చెల్లించలేకపోయేవారు. నేను అడిగేవాణ్ణి, ఎందుకయ్యా ఈ శ్రమ నీకు, మానుకోరాదా అని. వారు చెప్పేవారు, చూడు సురేంద్ర కుమార్, ఇది నా జీవిత ధ్యేయం. ఏదో ఒక రోజు ఈ ధ్యేయాన్ని నేను తప్పక సాధిస్తానని. And one day, Surendra Kumar, you will see that I will succeed in my mission. 1964 నాటికి భక్తి వేదాంత స్వామి శ్రీమద్ భాగవతం 3 సంపుటాలను పూర్తి చేశారు. భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వారి రచనలకు ముగ్ధులై భారతదేశంలోని కేంద్ర గ్రంథాలయాలు అన్నింటిలో వీరి గ్రంథాలను చేర్చాలని నిర్ణయించారు. సిండియా స్టీమ్షిప్ అధినేత సుమతి మొరార్జీ భక్తి వేదాంత స్వామి గ్రంథముద్రణకు విరాళాలు ఇవ్వడమే కాదు, వారి అమెరికా ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేశారు. And one day he said that he would like to go to America. నాకు ఆశ్చర్యం వేసింది. నేను చెప్పాను, స్వామి అమెరికాకు వెళ్ళవద్దు, మీరేమో వృద్ధులు, అమెరికా చలిదేశం. కానీ వారు వెళ్ళలేదు. వెళ్లాలని పట్టుపట్టారు. సరే అన్నాను. వారి ప్రయాణానికి జలదూతలో ఏర్పాట్లు చేశాను. వారు నౌకలో ప్రయాణం చేస్తున్నారు. దారిలో సూరత్ వద్ద కృష్ణ జయంతిని పురస్కరించుకొని నౌకలోని ప్రయాణికులను, సిబ్బందిని, అధికారులను అందరినీ సమావేశపరిచి కొన్ని శ్లోకాలు పఠించి పలికించి ప్రసాదాలు కూడా పంచిపెట్టారు. And then some prasad was distributed to them and all that. భక్తి వేదాంత స్వామి 70 ఏండ్ల వ్యక్తి, సన్యాసి. ప్రపంచంలో సగం దూరం ప్రయాణిస్తున్నారు. వారికున్న ఆస్తిపాస్తులు శ్రీకృష్ణ చైతన్య సందేశం, అచంచలమైన విశ్వాసం. జలదూతలో వారి ప్రయాణం ఒక గొప్ప శోధన. భక్తి వేదాంత స్వామి సముద్ర జ్వరాన్ని తట్టుకున్నారు. ఛాతీ నొప్పితో బాధపడ్డారు. 2 రోజుల్లో 2 మార్లు గుండెపోటుతో బాధపడ్డారు. మరొక్క మారు వస్తే వారు బ్రతకడం కష్టం. కానీ మెల్లమెల్లగా వారు కోలుకొన్నారు. వారే వ్రాస్తారు, ఈ దినం కొంత తేలిగ్గా ఉంది, కానీ బృందావనానికి దూరమయ్యాను అనిపిస్తుంది. నాకు ఏ అర్హతలు లేవు, కానీ కేవలం నా ఆధ్యాత్మిక గురువుల ఆదేశానుసారమే ఈ సాహసానికి పూనుకొన్నాను. సెప్టెంబర్ 17, 1965 జలదూత బాస్టన్ ఓడరేవు చేరుకుంది. ఓడలో ప్రయాణం చేస్తూ వారు రాస్తారు, హే కృష్ణ, ఈ వ్యర్థజీవి మీద నీకు ఎంత దయ. కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావో తెలియదు. ఇక్కడ చాలా మంది భోగలాలస జీవితంలో నిమగ్నులయ్యారు. నీ సందేశాన్ని వాళ్లకు ఎలా అందించేది? నేను కేవలం నీ మాటల్ని మారు పలుకుతాను. నీకు సమ్మతమైతే నా వాక్శక్తిని వాళ్లు అర్థం చేసుకునే విధంగా తీర్చిదిద్దు. నాకు భక్తి లేదు, జ్ఞానమూ లేదు, కానీ నాకు పవిత్రమైన కృష్ణనామం మీద విశ్వాసం ఉంది. నాకు భక్తి వేదాంత అనే పదవినిచ్చారు. జ్ఞానంతో కూడిన భక్తి అని అర్థం. నీకు ఇష్టమైతే భక్తి వేదాంత అనే నామానికి సార్థక్యం చేకూర్చు. పరమ దురదృష్టవంతుడు అనామకుడైన బికారి ఏసీ భక్తి వేదాంత స్వామి అని సంతకం చేశారు. భక్తి వేదాంత స్వామి పెనిసిల్వేనియాలోని బట్లర్లో తన స్నేహితుని కుమారునింట్లో తొలుత బస చేశారు.
గోపాల్ అగర్వాల్ వారి సతీమణి శాలి. only 6 months old when he came, and the Swami was there. స్వామి ఆగ్రాకు చెందిన నా భర్త తండ్రి అగర్వాల్ స్నేహితుడు. అందువల్లే ఒక అర్ధరాత్రి సమయంలో వారు మా ఇంటికొచ్చారు. మాతో పాటు బట్లర్లో ఒక నెల రోజులున్నారు. వారిని మా మామగారిలాగానే గౌరవించడం నేర్చుకున్నాను. వారు చాలా మంచివారు. వారిది సున్నితమైన వ్యక్తిత్వం. నా జీవితంలో నేను ఇంత విలక్షణమైన వ్యక్తిని ఎప్పుడూ కలుసుకోలేదు. ఏవో కొద్దిపాటి వస్తువులను, కొన్ని బట్టలను భుజాన తగిలించుకొని వచ్చారు. ఒక టైప్ రైటరు, కొన్ని పుస్తకాలు, ఒక సంచి నిండా ధాన్యం. ఆలోచించండి, ప్రపంచంలో ఒక దిశ నుండి మరో దిశకు ఇంత కొద్దిపాటి సామగ్రితో రావడం. కానీ వారిలో ఉన్న గొప్ప నిధిని వారితో పాటు తెచ్చారు. స్వామీజీ తనతో పాటు ఒక పాత్ర తెచ్చారు. దాంట్లో వారు తమ వంట చేసుకోవడమే కాదు, మాకు కూడా వండి వడ్డించేవారు. వారు వచ్చినప్పుడు మా బాబుకు 6 నెలలు. బ్రిడ్జి లేచి నిల్చున్నప్పుడు స్వామి మాతోనే ఉన్నారు. వాడు లేచి నిల్చున్నప్పుడు చూస్తూ స్వామి విరగబడి నవ్వేవారు. వారు వెళ్లిన తర్వాత అంతా సముద్రమే. ఆయనే ఒక సముద్రం. విశాల విశ్వాన్నంతా తనలో ఇముడ్చుకున్నట్టుండే స్వామి మమ్మల్ని వదిలి వెళ్లారు. కానీ మా కోసం చాలా వదిలి వెళ్లారు. నా జీవితంలో నేను పొందిన ఆనందమంతా ఆ ఒక్క నెల వారి సన్నిధిలో నేను పొందగలిగాను. About as much as I've enjoyed anything in my life. బట్లర్లో వారికి సుఖంగానే గడిచింది. కానీ భక్తి వేదాంత స్వామి మస్తిష్కంలో మెదిలేది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన వేదాంత తత్వం శ్రీకృష్ణ చైతన్యం. ఆ తత్వాన్ని ప్రపంచ విఖ్యాతిని పొందిన న్యూయార్క్ నగరంలో వ్యాపింపచేయాలనేదే వారి సంకల్పం. స్వామి న్యూయార్క్ నగరం ప్రవేశించారు. 3 మాసాలు గడిచాయి. స్వామి తమ అనువాద రచనలకు ఉపయోగించే టైప్ రైటరు, టేప్ రికార్డర్ను ఎవరో దొంగలించారు. తర్వాత భక్తి వేదాంత స్వామి అంటారు, నా జీవితాన్నే పణంగా పెట్టి అమెరికా వచ్చాను. నేను శారీరకంగా పనికిరాను. జీవిత చరమదశలో ఉన్నాను. నేనెక్కడుండాలో బోధపడదు. భయంకరమైన ఈ చలికి తట్టుకోలేను. వాస్తవానికి నేను 1 సంవత్సరమంతా ఒంటరిగా గడిపాను. కానీ నేనెప్పుడూ ఒంటరితనం అనుభవించలేదు. నా ఆధ్యాత్మిక గురుదేవులు నా చెంత ఉన్నట్లే అనిపించేది. ఇన్ని కష్టాలు సంభవించినా నేనెప్పుడూ నా ఉత్సాహాన్ని వీడలేదు. భక్తి వేదాంత స్వామి వచ్చేటప్పటికి అమెరికా ఒక దశాబ్దంగా అసంతృప్తితో ఉన్నది. వియత్నాంలో అమెరికా సాగించే యుద్ధ వైఖరిని ప్రజలు నిరసిస్తున్నారు. కొందరు అమెరికాలో జరిగే వర్ణ వివక్ష విధానాలను ఖండిస్తున్నారు. రాజకీయ యంత్రాంగంలో సాగే ఈ అస్పష్ట ధోరణి యువతను అడ్డదారిని పట్టించి వారొక వ్యతిరేక సంస్కృతిని సృష్టించుకునేటట్లు చేసింది. ఇట్టి పరిస్థితుల్లో భక్తి వేదాంత స్వామి ప్రవేశించారు. అమెరికన్లు ఈ స్తబ్దత నుండి బయటపడే ప్రత్యామ్నాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు. కొంతకాలం ఒక స్నేహితుడు చూపిన బవరీలోని చిన్న ఇంట్లో భక్తి వేదాంత స్వామి ఉండేవారు. స్వామీజీ నిర్వహించే తరగతుల్లో పాల్గొని ముకుంద గోస్వామి మొట్టమొదటిసారి స్వామిని కలుసుకున్న వైనం చెబుతున్నారు. Happy, innocent young child, and I could see that he actually had all the time in the world for me. వారి కంఠం గంభీరంగా మేఘధ్వనిలా ఉండేది. వారు మాట్లాడే మాటలు పరమ ప్రామాణికాలు. సంస్కృత శ్లోకాలను అందంగా శ్రావ్యంగా చదివేవారు. వారు గొప్ప సాహితీవేత్త. ఐశ్వర్యవంతంగా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి బౌరీలోని వెనుకబడ్డ ప్రాంతంలో ఒక చిన్న ఇంట్లో నివసించడమేమిటి? తర్వాత వారితో మాట్లాడడానికి ప్రయత్నించాను. ఒక చిన్న వేదిక మీద వారు కూర్చున్నారు. నేనక్కడే నిల్చున్నాను. నా వైపు చూశారు. ఆయన చూపుల్లో ఒక పసిబాలుని అమాయకత్వం, సంతోషం కనిపించాయి. ప్రపంచంలో ఉన్న సమయమంతా నా కోసం కేటాయించినట్లు అనిపించింది. సమయాభావం లేదు. నా ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. తర్వాత కొంతకాలానికి ఎదురుగా ఉన్న ఇంతకంటే మెరుగైన ఇంటికి 2వ అవెన్యూలోకి ప్రవేశించారు. వారు ఒక చిన్న అంగడి గదిని అద్దెకు తీసుకోవడానికి మేము కొంత సహాయం చేశాం. వారి అపార్ట్మెంట్ దీని వెనకే ఉంది. కొద్ది వారాల్లోనే 2వ అవెన్యూలో ఉన్న ఈ చిన్న అంగడి ఇల్లు
వేల కొలది హిప్పీలకు నిలయంగా ఉండే న్యూయార్క్ తూర్పు భాగంలో ఉండే ప్రదేశం ఒక అందమైన కృష్ణమందిరంగా పరివర్తనం చెందింది. నాకు తెలిసినంత వరకు అలన్ గిన్స్బర్గ్ అక్కడికి వస్తూ ఉండేవారు. లోయర్ ఈస్ట్ సైడ్ కి స్వామి కదలి వెళ్లడం వారు తీసుకున్న ఒక నిశ్చితమైన సాంఘిక నిర్ణయం. వాళ్ళంతా సంపన్నుల నిధులను సౌజన్యాన్ని పొందినవారే. ఉదాహరణకు కృష్ణమూర్తి అప్పర్ ఈస్ట్ సైడ్ లో అన్ని హంగులు ఉన్న గదులతో ఫ్రెంచ్ ఫర్నిచర్ తో విలసిల్లే అందమైన అపార్ట్మెంట్ లో నివసించేవారు. కానీ ఇక్కడ భక్తి వేదాంత స్వామి హిప్పీలు, అల్లరి మూకలు, జులాయి తిరుగుళ్లు తిరిగేవాళ్లు ఉండే ప్రదేశంలో ఉన్నారు. అంతరాంతరాళంలో వీరు ఇక్కడికి రావడం ఒక ఆశాకిరణంగా అనిపిస్తుంది. మరొక కోణంలో చూస్తే 1960 సమయంలో కళాకారులు, ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, మేధావులు ఉండే ప్రదేశంగా ఉండేది. ఇది ప్రభుపాదులు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంగా అనిపిస్తుంది. So it seemed historically just move on his part. నేను కొంతకాలంగా ఒక గురువు కోసం వెతుకుతున్నాను అనేది నాకు తెలుసు. కృష్ణ పరమాత్మే నన్ను ఇక్కడికి చేర్చారు. దీక్ష తీసుకున్న కొందరి శిష్యులను కలిసినప్పుడు స్వామివారు నిజంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారని అర్థమైంది. హరే రామ హరే రామ 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 హరే హరే. నేను సెప్టెంబర్ 1965 అమెరికాకు వచ్చాను. వీధుల్లో తిరుగుతూ ఉండేవాణ్ణి. కొందరు పిల్లలు నన్ను చూశారు. క్రమంగా వాళ్ళు నా వద్దకు వచ్చేవారు. నా ఉద్యమం చైతన్య మహాప్రభువుల తత్వాన్ని బోధించడం అంటే హరే కృష్ణ మంత్రం జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యోగధ్యాన స్పందనలు మనలో పేరుకొన్న మలినాలను తుడిచివేస్తాయి. అతడు ఎవడైనా పర్వాలేదు. ఈ స్పందనలు అందరికీ ఆస్వాదయోగ్యాలు. వీనికి భాష, జాతీయత, కులం, తెగలు వీనితో సంబంధం లేదు. కారణం ఈ స్పందనలు ఆత్మ లోతుల నుండి ఆవిర్భవించాయి. nationality, creed or caste, because it is coming forth from the depth of the soul. కృష్ణ పరమాత్మ ఏదో సంకల్పించి సిద్ధం చేస్తున్నారు. భక్తి వేదాంత స్వామి తర్వాత వ్రాశారు, నన్ను కృష్ణ భగవానుడు క్రమంగా మీ వద్దకు తెచ్చారు. శ్రద్ధాలువులైన యువతీయువకులకు కృష్ణ చైతన్యంలో శిక్షణ ఇవ్వాలన్నదే భగవదాశయం. నాకిప్పుడు అనిపిస్తుంది ఇదంతా భగవల్లీలే. లేకుంటే పొట్ట నింపుకోవడానికి 4 పుస్తకాలను అమ్ముకునే వృద్ధుణ్ణి అతడెలా బ్రతికి బట్టకట్టేది? భోగలాలసత్వానికి అలవాటు పడిన సమాజంలో శ్రీకృష్ణ చైతన్యతత్వాన్ని వ్యాప్తి చేయడమనే దాన్ని గురించి మాట్లాడడానికి ఏముంది? భక్తి వేదాంత స్వామికి సంతోషాన్ని పంచిన రోజులవి. యౌవన ప్రాదుర్భావం పొందిన యువకుడిలా పాడుతూ మాట్లాడుతూ గడిపారు. తాను చేపట్టిన హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పార్కులలో భజనలు పాడుతూ, బ్యాక్ టు గాడ్ హెడ్ సంచికలను పంచుతూ, ప్రతి ఆదివారం లవ్ ఫీస్ అంటే ప్రేమ విందులు నిర్వహించారు. చాలా మంది ఆకర్షితులయ్యారు.
వారి భవిష్యత్ ఆశయం విస్తృతంగా హద్దులు దాటింది. హరే కృష్ణ ఉద్యమం వేర్లూనింది. Sometime in the spring of 1967, people handed me 1967లో కొందరు న్యూయార్కులోని కొన్ని పత్రికల్లో ప్రచురించిన వార్తలు నాకు అందజేశారు. ఆ వార్తల ద్వారా స్వామీజీ న్యూయార్కులో ఉన్నట్లు తెలిసింది. వారిని, వారి ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడానికి న్యూయార్క్ వెళ్లాను. మొదట నేను స్వామీజీ శిష్యులను కలుసుకోవడం తటస్థించింది. యథార్థం చెప్పాలంటే ఆ శిష్యుల వల్ల నేను కొంత అసంతృప్తికి లోనయ్యాను. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు సరిగ్గా అవగాహన కాలేదేమో అనిపిస్తుంది. ఆ ఉద్యమం గురించి కొంత అస్పష్టంగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఆచరించే విధానం గురించి మాత్రం తీవ్రమైన అంకితభావం ఉంది. ఆ రెండు అంశాలను నేను జతపరచలేకపోయాను. భక్తి వేదాంత స్వామిని కలుసుకునేంత వరకు ఒకవైపు వాళ్లలో అస్పష్టత, సంశయాత్మకత్వం, మరొక వైపు వాళ్ల అకుంఠిత దీక్ష. మందిరానికి చాలా మార్లు వెళ్లిన తర్వాత, వారిని కలుసుకున్న తర్వాత నాకు జ్ఞానోదయమైంది. ఈ ఉద్యమం ఇట్లా వ్యాపించడానికి కారణం స్వామీజీయే అని. నన్ను బాగా కట్టిపడేసిన విషయం ఏమిటంటే, వారు ఎక్కడా తాను అనే భావం కలిగించరు. నా కోసం మీరు ఇది చేయండని ఎక్కడా చెప్పరు. శ్రీకృష్ణ పరమాత్మ వల్లనే మీరిది చెయ్యండి, నేను నా పని చేస్తాను అని అనేవారు. ఆ శిష్యులకు అసాధ్యమైన విషయాలని చెప్పి చేయండి అనేవారు. నీవు సంచికను ప్రారంభించు అని ఒకానొక పాత శిష్యునికి చెప్పినప్పుడు అతనికి సంచికలు చదవడం తప్ప దాని గురించి మరే అవగాహన లేదు. ఆ శిష్యుడంటాడు, నేనెలా చేసేది అని. శ్రీకృష్ణ పరమాత్మే సహాయం చేస్తాడని భక్తి వేదాంత స్వామి చెప్పేవారు. ప్రజల మీద తన వ్యక్తిత్వ ప్రభావం ఉండడం వారిని ఆశ్చర్యచకితులను చేసింది. స్వామీజీ కేవలం వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. అన్నిటికంటే ప్రధానంగా వాళ్లను ఒక అదృశ్య శక్తి నడుపుతుందనే విశ్వాసాన్ని కలిగించేవారు. వాళ్లకు వలచిన శక్తి సామర్థ్యాలను భగవంతుడే ఇవ్వగలరు అనేవారు. a guide who was leading them and would give them the strength that they needed. భక్తి వేదాంత స్వామి ఒక న్యూయార్కుకే పరిమితమైన వ్యక్తి కాదు. వారు శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన మనిషి. స్వామీజీ అనుయాయులు కొందరు వారిని శాన్ ఫ్రాన్సిస్కోకు ఆహ్వానించినప్పుడు వారు వెళ్లి అక్కడ స్వేచ్ఛగా పరిభ్రమించే యువతకు శ్రీకృష్ణ చైతన్యాన్ని పరిచయం చేశారు. వారి సనాతన సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రసాదం, నిర్విరామంగా సాగే హరే కృష్ణ మంత్రం సదా అభ్యున్నత పథంలో నిలిపింది. హిప్పీ ఉద్యమ హృదాంతరాళాల్లో, హైట్ యాష్బరీ, గోల్డెన్ గేట్ పార్కులో, హిప్పీల మనోమందిరాలలో హరే కృష్ణ మంత్రం ఊహాతీతమైన ప్రతిధ్వనులను నింపింది. న్యూయార్కులో లాగా శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా శ్రద్ధాపరుడైన అనుయాయులను ఒకచోట చేర్చారు. హరే కృష్ణ ఉద్యమం వృద్ధి పొందసాగింది. భక్తి వేదాంత స్వామిని భక్తిపూర్వకంగా ప్రభుపాదులు అని పిలవడం మొదలైంది. ఎవరి పాదాల చెంత ఆచార్యులు ఉంటారో వారు అని తాత్పర్యం. లండన్లో శ్రీకృష్ణ మందిరం స్థాపించడానికి మాంట్రియల్ నుండి ప్రభుపాదులు 6 మంది శిష్యులను పంపుతారు. యమునాదేవి దాసి తన జ్ఞాపకాలను నెమరవేసుకుంటుంది. నేను లండన్ వెళ్లాను. మాకు ఉండడానికి స్థిర నివాసం లేదు. సంపూర్ణంగా శ్రీకృష్ణుని మీదే ఆధారపడి ఉన్నాం. ఏది ఎట్లున్నా శ్రీల ప్రభుపాదులు మాంట్రియల్లో ఇచ్చిన ప్రేరణ ప్రోత్సాహంతో
అప్పుడు బీటల్ అనే సంగీత బృందంలో సభ్యులుగా ఉన్న జార్జ్ హారిసన్ను కలుసుకున్నాం. వారు గొప్ప సహృదయులు. హరే కృష్ణ మంత్రాన్ని ఎంతగానో ప్రశంసించారు. వెంటనే రికార్డు చేద్దామన్నారు. రికార్డింగ్ విని వారు చాలా సంతోషపడ్డారు. దానికి కొంత నేపథ్య సంగీతం కూడా సమకూర్చారు. దాన్ని ఆవిష్కరించడం జరిగింది. యాపిల్ సంస్థ మా యాత్రలకు వలసిన ఏర్పాట్లు చేశారు. జర్మనీ, ఫ్రాన్సు దేశాలకు వెళ్లాం. దూరదర్శన్ ద్వారా కొంత చిత్రీకరణలు కూడా జరిగాయి. లండన్ టైమ్స్, సండే టైమ్స్ కూడా ఇలానే కొన్ని చిత్రీకరణలు చేయాలా అన్నారు. శ్రీల ప్రభుపాదుల వారికి నివేదికలు పంపాం. కృష్ణ చైతన్యం లండన్ వాసులను దిగ్భ్రమపరిచిందనే శీర్షికతో. శ్రీకృష్ణ చైతన్య తత్వం గురించి బాగా అర్థం చేసుకుని ఆమోదాన్ని పొంది తమ వద్దకు వచ్చిన వాళ్లకు దీక్షనిచ్చారు. హైందవ వర్ణ వ్యవస్థకు భిన్నంగా జన్మను బట్టి కాక సంఘంలో వారి యోగ్యతా సంస్కారాల్ని బట్టి పాశ్చాత్యులను శ్రీకృష్ణ భక్తులుగా మార్చడం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలోనే అపూర్వం. ఇంత ధైర్యంగా ఈ అసాధ్యమైన కార్యానికి పూనుకొన్నవారు ఇతపూర్వం లేరు. పాశ్చాత్య ప్రపంచంలో యువతరం మానసిక ఒత్తిళ్లకు లోనై హిప్పీ ఉద్యమం సాగించారు. వాళ్ళు శ్రీకృష్ణ చైతన్యం వల్ల కొంత ఊరటను పొందారు. ఈ కృష్ణ చైతన్యంలో వాళ్ళు ఉన్మీలన పొందారు. ఈ అమెరికా దేశంలో ప్రతి ఒక్కరూ కృష్ణుణ్ణి విశ్వసించి మీలాగే వ్యవహరిస్తే ఈ దేశం ఏమైపోతుంది? ఏ విధమైన పరివర్తనలకు లోనవుతుంది? వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. హిప్పీలే ఉండరు. హిప్పీని ఎలా అభివర్ణిస్తారు? పొగ తాగుతూ. నాకంటే మీకే బాగా తెలుసు. వారిది కొంత విచిత్ర మనస్తత్వం అని ప్రభుపాదుల వారు సమాధానంగా నవ్వుతూ 10 మందిని నవ్వించారు. My personal experience with Srila Prabhupada was that Srila Prabhupada was his complete dedication to his devotees. శ్రీల ప్రభుపాదులు శిష్యుల పట్ల పరిపూర్ణ అంకిత భావం కలిగి ఉండడం నన్ను బాగా ప్రేరేపించింది. ప్రభుపాదులకు ఇష్టమైనది ఎప్పుడూ శిష్యుల మధ్య గడపడమే. అట్లని గుంపులు గుంపులుగా శిష్యులను చేర్చుకొని వాళ్లను ముందుకు నెట్టి తాను వెనక్కి జరిగి కూర్చొని పనులు పురమాయించడం కాదు. మేము వారికి చేసిన దానికంటే వారు మాకు చేసిందే చాలా ఉంది. వారితో ప్రయాణం చేసినప్పుడు చూడవలే వారు మా కోసం ఎంత త్యాగం చేసేవారో. వారు జబ్బుతో ఉన్నప్పుడు కూడా బోధనలు మానలేదు. మా గురించే ఆలోచించేవారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు సంఘంలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో అడిగి తెలుసుకునేవారు. ప్రతి శిష్యుని గురించి పేరు పేరునా అడిగేవారు. మా వ్యక్తిగత అవసరాలను కూడా పట్టించుకునేవారు. మా గురించే ఆలోచించేవారు. ఏమీ పట్టనట్లుండే మనస్తత్వం కాదు ప్రభుపాదుల వారిది. వారు మా నుండి ఆశించేది ఒక్కటే, తాము మాకిచ్చిన ప్రేమకు బదులుగా మా నుండి ప్రేమను కోరడమే. మేము తిరిగి ఇచ్చినా దానికి ప్రతిగా ఎంతో తిరిగి ఇచ్చేవారు. నా వ్యక్తిగత అనుభూతి, శ్రీల ప్రభుపాదుల వారిలో ఒక మహోన్నత వ్యక్తిని చూసి వారికి నిష్కపటంగా నన్ను నేను అర్పించుకోగలిగాను. I found in him a person that I could actually genuinely fully give myself to. శ్రీల ప్రభుపాదుల దృష్టిలో శ్రీకృష్ణ చైతన్యం అనేది కాళ్లు సాచుకొని కూర్చునే తత్వం కాదు, పాక్షికమైన ధర్మం కాదు. అదొక జీవన మార్గం. అదొక ధ్యాన యోగాత్మకమైన సంస్కృతి. రాజకీయ, ఆర్థిక, సామాజిక రుగ్మతలను రూపుమాపేది. శ్రీల ప్రభుపాదులు తాము పొందిన దివ్య దర్శనాన్ని అనుభవించి వ్యాప్తం చేయడానికి, తన అనుయాయులను ఉత్తేజపరచడానికి, శ్రీకృష్ణ చైతన్యం గురించి శ్రద్ధాళువులతో చర్చించడానికి 12 ఏండ్లలో 14 మార్లు భూమండలాన్ని చుట్టవలసి వచ్చింది.
వారి తలపులు అందరి కోసం తెరచి ఉండేవి. Actually, nothing is private property. Everything belongs to God. Rather, we have stolen God's property. వాస్తవానికి ఏదీ సొంత ఆస్తి కాదు, అంతా భగవంతునిదే. కాదంటే మనం దేవుని సొమ్ము దొంగిలించుకొని నాది అని అనుభవిస్తున్నాము. ఆస్ట్రేలియా దేశముంది, ఆంగ్లేయులు అక్కడికొచ్చారు. అంత మాత్రాన అది ఆంగ్లేయులది అవుతుందా? అమెరికా ఉంది, అక్కడే ఉంటుంది. అంతా ముగిసిన తరువాత కూడా అక్కడే ఉంటుంది. మధ్యలో మనం వచ్చి ఇది నా ఆస్తి అని పోట్లాడతాం. In the middle we come and claim it is my property and fight. శ్రీకృష్ణ చైతన్య సంప్రదాయాన్ని సుసంపన్నంగా పునరుద్ధరించడానికి ఉదాత్త ఆలోచనలతో కూడిన సామాన్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుపాదుల వారు భగవత్తత్వం కేంద్రంగా స్వయం సమృద్ధితో కూడిన వ్యవసాయ క్షేత్రాలను సంకల్పించారు. అలాంటి మానవ జాతిని ఒకదాన్ని మొట్టమొదటిసారిగా పశ్చిమ వర్జీనియా గిరులలో 133 ఎకరాలలో ప్రారంభించారు. భారతదేశంలో శ్రీకృష్ణ లీలలు జరిగిన ప్రదేశాన్ని జ్ఞప్తికి తెచ్చే దీనిని ప్రభుపాదుల వారు నవీన బృందావనం అంటారు. 1972లో టెక్సాస్లోని డలాస్లో శ్రీకృష్ణ చైతన్య ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. శ్రీల ప్రభుపాదులు ప్రయోగాత్మకంగా పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల విధానాన్ని ప్రవేశపెట్టారు. Consciousness, the teacher must also be on the platform of pure devotional service. మామూలు చదువుతో పాటు ఆత్మ వివేచన గురించి కూడా బోధనలు జరుగుతాయి. అంటే విలక్షణమైన గురుకుల విధానంలో ఉపాధ్యాయులు దురలవాట్లకు దూరంగా ఉండి తీరవలే. వ్యభిచార సంబంధం లేని ఉపాధ్యాయులు గాని విద్యాలయాలు గాని మృగ్యం. వాళ్లకు చక్కని విద్యా అర్హతలున్న మత్తు పదార్థాలు సేవించడం, పొగ త్రాగడం మానరు. ఈ దురలవాట్లు లేనివారు ఎక్కడో గాని కనిపించరు. శ్రీకృష్ణ చైతన్యానికి సంబంధించి ఉపాధ్యాయుడు కూడా శుద్ధ భక్తి సేవా దృక్పథంతో ఉండవలే. ప్రధానంగా విద్యార్థుల మనస్సులలో చెరగని ముద్ర పడడానికి గురువులు చెప్పే చదువుల కంటే వాళ్ల జీవన విధానమే ముఖ్యం. శ్రీల ప్రభుపాదుల వారు గురుకుల విధానంలో ప్రవేశపెట్టిన కొన్ని సూత్రాలు. So these were some of the principles that Srila Prabhupada introduced in Gurukula. శ్రీల ప్రభుపాదులు తమ శిష్యులను క్రమంగా సనాతన ధర్మబద్ధమైన విగ్రహారాధనలో శిక్షణ ఇచ్చారు. ఇవే శ్రీల ప్రభుపాదుల వారు గురుకుల విధానంలో ప్రవేశపెట్టిన కొన్ని సూత్రాలు. శ్రీల ప్రభుపాదులు తమ శిష్యులను క్రమంగా సనాతన ధర్మబద్ధమైన విగ్రహారాధనలో శిక్షణ ఇచ్చారు. ఇది వారి ఆధ్యాత్మిక పరిణతికి తోడ్పడుతుంది. వారు విశదపరుస్తున్నారు. ఈ విగ్రహారాధనను నేను ప్రోత్సహించడానికి కారణం ఉంది. నాస్తికులు, హేతువాదులు వారికున్న పరిమిత ఇంద్రియ పరిజ్ఞానంతో శ్రీకృష్ణతత్వాన్ని తెలుసుకోలేరు. పరమదయాస్వరూపుడైన భగవంతుడు తనకు తానుగా మూర్తిత్వాన్ని పొంది మన సేవలు అందుకుంటున్నాడు. ఆ మూర్తి అందానికి మనం ముగ్ధులైనప్పుడు భౌతిక ద్రవ్యాల మీద వ్యామోహం తొలగిపోతుంది. ఆ మూర్తికి సేవ చేస్తూ భగవంతుని మీద నిర్మలమైన ప్రేమను పెంపొందించుకోగలం. అప్పుడు మన జీవితాలు సఫలత్వాన్ని పొందుతాయి. ఆస్ట్రేలియాలోని మెల్బర్నీలో శ్రీ ప్రభుపాదులు శ్రీకృష్ణ పరమాత్మ దివ్యావతారమైన చైతన్య ప్రభువులను పూజించారు. By Chaitanya Mahaprabhu's mercy, we have installed the deity here in your country. You are very fortunate. శ్రీ చైతన్య మహాప్రభువుల దయ వల్ల వారి మూర్తిని మీ దేశంలో ప్రతిష్ఠించాము. సాక్షాత్తు చైతన్య ప్రభువులే మీ దేశానికి రావడం మీరు చేసుకున్న అదృష్టం. అన్ని మానసిక ఒత్తిళ్ల నుండి దూరమయ్యే తత్వం వారు మీకు ఉపదేశం చేస్తారు. ఇదే చైతన్య మహాప్రభువుల ఉద్యమం.
ప్రతి ఒక్కరూ అలజడులతో సతమతమవుతూ ఉంటారు. చైతన్య మహాప్రభువులు చూపిన మార్గంలో పయనిస్తే చాలు, అందరూ వాని నుండి విముక్తులు కాగలరు. ఈ కాలంలో ప్రజలు పతనం పొందారు. చైతన్యుల వారు అతి సులభమైన పద్ధతిని చూపారు. ఏమీ లేదు, వాళ్ళంతా భగవన్నామాన్ని జపిస్తే చాలు అన్నారు. The method also has been offered very simply. They have been recommended simply to chant the holy name of God. That's all. అమెరికా ప్రవేశించిన ప్రభుపాదులు 5 ఏండ్ల పాటు శ్రీకృష్ణ చైతన్యాన్ని ప్రప్రథమంగా పాశ్చాత్యులకు పరిచయం చేశారు. గృహిణులు మొదలుకొని హిప్పీలు, రాష్ట్ర నాయకుల దాకా. నవంబర్ 1971లో ప్రపంచ యాత్ర ముగించుకొని శ్రీల ప్రభుపాదులు తమ అనుయాయులతో పాటు ఢిల్లీ చేరుకొన్నారు. ఒక దేశభక్తుడు స్వదేశం చేరినప్పుడు పెల్లుబికిన ఆనందంతో వేలాది అభిమానులతో మేయర్ శ్రీల ప్రభుపాదులకు ఘన స్వాగతం పలికారు. ప్రభుపాదులు చైతన్య ప్రభువుల మాటలను జ్ఞాపకం చేసుకొన్నారు. భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుని కర్తవ్యం శ్రీకృష్ణ చైతన్యాన్ని నలుగురి బాగు కోసం వ్యాప్తి చేయడమే. ఇది మన భారతీయ వైభవం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చే విలక్షణమైన బహుమానం ఇది. 30,000 మంది ఆ రాత్రి ఢిల్లీలో ఒక విశాల మైదానం చేరుకొన్నారు. పాశ్చాత్య భక్తులను చూడడానికి, ప్రభుపాదులను వినడానికి. భారతదేశంలో ఒక మార్పు తీసుకుని రావడానికి, శ్రీకృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరించడానికి ప్రభుపాదులు వేసిన ప్రణాళిక నృత్యమాడే తెల్ల ఏనుగలను తన వెంట తీసుకుని రావడం. ప్రభుపాదులు మాతో అన్నారు, నేను నా వెంట తెచ్చిన పాశ్చాత్య భక్తులను, నా నృత్యమాడే శ్వేత గజాలను చూడడానికి మన వాళ్ళు ఉరకలు వేస్తారు. వారు చెప్పినట్లే మేము ప్రభుపాదుల నర్తన శ్వేత గజాలు అనిపించుకోవడం, వారి దయా అనుగ్రహానికి పాత్రులు కావడమే. శ్రీకృష్ణ చైతన్యాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయడానికి, వారికి మా వంతు సహకారాన్ని అందివ్వడానికి మేము ప్రభుపాదుల నృత్యమాడే తెల్ల ఏనుగలము అనిపించుకోవడానికి గర్విస్తున్నాము. ప్రభుపాదుల గురించి పశ్చిమ బెంగాల్లోని నవద్వీపానికి సంబంధించిన ఒక జ్యోతిష్కుడు వారి ఛాయాచిత్రాన్ని చూసి వారి ముఖవర్చస్సును పలికిస్తూ, ఈ వ్యక్తి తన శక్తి నైపుణ్యాలతో ఒక గొప్ప మందిరాన్ని నిర్మిస్తారు. ఆ మందిరంలో యావత్ ప్రపంచం శాంతి సౌఖ్యాలతో నివసించగలదు. నేను ప్రభుపాదులతో ఈ విషయం ప్రస్తావిస్తే వారన్నారు, అది వాస్తవమే, నా ఉద్యమ ప్రయోజనము అదే కదా. శ్రీకృష్ణ చైతన్య ధామంలో విశాల విశ్వమంతా శాంతి సౌభాగ్యాలతో నివసించగలదు. హరే కృష్ణ ఉద్యమం ప్రపంచమంతా వ్యాపించింది. శ్రీల ప్రభుపాదులు ఆ మొక్కలను వేర్లు ఊనేటట్లు భారతదేశంలో నాటి పెంచాలా అనుకున్నారు. వారు పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్కు ప్రయాణమయ్యారు. అది చైతన్య మహాప్రభువులు అవతరించిన పుణ్యభూమి. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభువులు సామూహిక బృందగానాలుగా భగవత్నామ సంకీర్తనలను జపాలను ప్రారంభించారు. మాయాపూర్లో భక్తులందరూ కలిసి కొంత ప్రదేశాన్ని కొని అంతర్జాతీయ అతిథి గృహాన్ని నిర్మించడానికి పూనుకొన్నారు. నిర్మాణ కౌశలం లేని భక్తులు కొందరు దీన్ని చేపట్టడం అంత సులభ సాధ్యమయ్యే పని కాదు. శ్రీల ప్రభుపాదులు వారికి సముచితంగా సూచనలిస్తూ ప్రోత్సహించారు. స్వామీజీ అంటారు, మన విషయం వేరు, పూరి గుడిసెల్లో కూడా ఉండగలం. చిన్న గుడిసె వేస్తే ఇక్కడకు ఎవరొస్తారు? మనము మన నేలను వృద్ధిపరిచే కొద్దీ చాలా మంది అక్కడికి రావడానికి ఉత్సాహపడతారు. ఒక అవగాహన మందిరాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్లానిటోరియాన్ని ఏర్పరచాలని ప్రభుపాదుల వారి ఆశయం. దాని చుట్టూ పాఠశాలలతో, అంగళ్లతో, శ్రీకృష్ణ మందిరాలతో, పంట పొలాలతో
ఒక చక్కని ఆధ్యాత్మిక నగరాన్ని తీర్చిదిద్దాలనేదే వారి మనోహర సంకల్పం. మన భారతీయ హృదయాలలో సనాతనమైన శ్రీకృష్ణ చైతన్య సంస్కృతికి నిసర్గరమణీయమైన భక్తి ప్రపత్తులున్నవి. శ్రీల ప్రభుపాదుల ఉద్యమంలో పాలు పంచుకొని దీక్ష స్వీకరించడానికి చాలామంది ముందుకు రాసాగారు. ఆ ఆధ్యాత్మిక నగరానికి 10 మైళ్ల దాకా ఎవరూ ఆకలి బాధతో ఉండకూడదని ప్రభుపాదుల వారి ఆశయం. మార్చి 1972లో భక్తులు ఇస్కాన్ అన్నప్రసాద సేవను ప్రారంభించి శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పించిన సాత్విక ఆహార నైవేద్యాన్ని అందరికీ వితరణ చేసేవారు. మాయాపూర్ ప్రాజెక్టు వృద్ధి పొందింది. 6 దేశాలలో ఉన్న తమ భక్తులందరినీ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం శ్రీ చైతన్య ప్రభువుల వారి అవతార దినోత్సవానికి అందరూ కలసి మెలసి సేవా కార్యక్రమంలో పాల్గొనాల అన్నదే వారి సంకల్పం. తమ భక్తులందరూ ఈ పవిత్ర భూమిలో శుద్ధాత్ములై చైతన్య మహాప్రభువుల ధ్యాన స్మరణలతో ఉత్తేజం పొందాలని ప్రభుపాదుల వారి పవిత్ర ఆశయం. శ్రీల ప్రభుపాదులు తమ భక్తులకు తాను ముందుండి బృందావనంలోని పవిత్ర ప్రదేశాలు చూపుతూ శ్రీకృష్ణ లీలల్ని వివరించారు. భక్తులందరూ యమునా నది జలాలలో పవిత్ర స్నానాలు చేసి మురిసిపోయారు. ఆ భూమిలో ఒక చిన్న కుటీరంలో శ్రీకృష్ణ మందిరం ఉన్నప్పటికీ ప్రభుపాదుల వారు అదొక అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లాలని సంకల్పించి తపించారు. వారి ఆశయం మాత్రం చాలా మందికి ధ్యాన యోగానంద మకరందాన్ని అనుభవించే అవకాశం కలిగించాలని. అది వేదాంత తత్వంతో కాని, సేవా పరాయణత్వంతో కాని, ఆధ్యాత్మిక ప్రసాదంతో కాని, అప్పుడే అందరూ ఆనందంగా, ప్రశాంతంగా, ఆశావహంగా జీవితం గడపగలరు. బొంబాయిలో ప్రసిద్ధికెక్కిన పారిశ్రామికవేత్త డాక్టర్ ఎన్డి దేశాయ్ గారంటున్నారు, From 1971 through 1977, I must have met Prabhupada many times. 1971 నుండి 77 దాకా ప్రభుపాదుల వారిని చాలాసార్లు కలుసుకోవడం తటస్థించింది. వారిని కలిసిన ప్రతిసారి వారిని ఏదో ఒక రకంగా తప్పు పట్టేవాణ్ణి. వారికి బాగా కోపం తెప్పించేవాణ్ణి. ఒక్కొక్క మారు ఆయన దురాశకు లోనవుతున్నాడా అనిపించేది. కాని వారిలో నాకు ఏ దోషమూ కనిపించలేదు. వాస్తవానికి మేమెప్పుడూ వ్యాపార జీవితంలో, దైనందిన జీవిత చర్యలో ఎదుటివాడి బలహీనతను చూడడానికే ప్రయత్నిస్తాము. కొన్ని సమయాల్లో ఒక వ్యాపారిగా వాళ్ల బలహీనతను ఆసరాగా కూడా తీసుకుంటాము. కానీ ఈ వ్యక్తి ఏమాత్రం అలజడి పొందడు. వారిలో లౌల్యం కాని, పేరాస గాని మచ్చుకైనా కనిపించదు. వారిలో అసూయ అన్నది లవలేశం కూడా లేదు. 6 ఏండ్ల తర్వాత నాకు జ్ఞానోదయమైంది. వారు ఒక మహాశక్తి సంపన్నులైన దివ్య పురుషులని. శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు, క్రమంగా నా కలలన్నీ సఫలత్వం పొందడం చూస్తూ ఉన్నాను. బొంబాయిలో విశాలమైన పాలరాతి మందిరం, నాటకశాల, భోజనశాల, గ్రంథాలయం, జంట గోపురాలున్న 7 అంతస్తుల హోటల్. మాయాపూర్లో అనుకున్న ప్రకారం ఆధ్యాత్మిక నగరం వృద్ధి పొందుతూ ఉంది. బృందావనంలో ప్రసిద్ధమైన శ్రీకృష్ణ బలరామ మందిరం, అంతర్జాతీయ వసతి గృహం, పాఠశాల. 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభువులు భవిష్యత్తును వినిపించారు. ఏదో ఒకరోజు శ్రీకృష్ణ నామం ప్రపంచంలో ప్రతి పల్లెలో, పట్టణంలో ప్రతిధ్వనించకపోదు. 1970 మధ్యలోనే హరే కృష్ణ నినాదం ఇంటింటా నాదంగా నిలిచిపోయింది. తొలుత నేను హరే కృష్ణ వాళ్లను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదంతా ఏమిటి అనిపించేది. వాళ్ల వేషధారణ, భజన, ముండనం అన్నీ కొత్తగా, వింతగా ఉండేవి. క్రమంగా వాళ్ల ఉద్యమం గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ల మాటలు, పాటలు, బోధనలకు
క్రైస్తవ మత బోధనతో పొంతన కనిపించింది. క్రైస్తవ మతాన్ని అనుశీలించినప్పుడు నాకు తోచింది, సామాన్య జీవితం గడపడం, లౌకిక పదార్థాలను ప్రోగు చేసుకోకుండా, లాభాపేక్ష లేకుండా, సకల జీవరాశుల యందు దయా దాక్షిణ్యం చూపుతూ ప్రేమను నలుగురితో పంచుకుంటూ సంతోషంగా జీవించడమని. నన్ను ముగ్ధుణ్ణి చేసిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి బోధనలు, వారు ప్రవేశపెట్టిన ఆధ్యాత్మిక సంప్రదాయం ఇంతమంది ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం. నా ఉద్దేశంలో వారు సంకల్పించి ప్రారంభించిన ఉద్యమం ఊపిరులు పోసుకొని చివరిదాకా నిలుస్తుంది. So in my own view, his contribution is a very important one and will be a lasting one. శ్రీల ప్రభుపాదులు అప్పుడు ఒక పసిబాలునిగా రథయాత్రను కలకత్తాలో తన బాల్యమిత్రులతో నిర్వహించారు. ఇప్పుడు కొన్ని ఏండ్ల తర్వాత వారు రథయాత్ర ఉత్సవాన్ని ప్రపంచంలోని 20 విశాల నగరాల పురవీధులలో వందల వేల శిష్యుల మధ్య, అతిథుల మధ్య నిర్వహిస్తున్నారు. Trying to manufacture the skyscraper building. ప్రజలు అమెరికన్లను అనుసరిస్తున్నారు, అనుకరిస్తున్నారు. నేను ప్రపంచమంతా తిరిగాను. అంతటా మిమ్మల్ని చూసి నింగిని తాకే భవనాలను నిర్మిస్తున్నారు. మీరంతా శ్రీకృష్ణ చైతన్యాన్ని పొంది భగవంతుని మీద భక్త్యావేశంతో ఆడుతూ పాడుతూ ఉంటే యావత్ ప్రపంచం మిమ్మల్ని అనుసరిస్తుంది. ఏ విధమైన సమస్యలు ఉండవు. అదే శ్రీ వైకుంఠం. And it will be Vaikuntha, there will be no more trouble. Thank you very much. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. భక్తుల గుంపులు చిన్నవైనా పెద్దవైనా, ఒంటరిగా ఉన్న శ్రీల ప్రభుపాదుల భక్తి వర్చస్వంతంగా గోచరిస్తుంది. গৌরাঙ্গ গুলেতে ঝুড়ে নিত্যলীলা তারে সুরে গৌরাঙ্গ গুলেতে ঝুড়ে নিত্যলীলা তারে সে জন ভক্তি হরি ప్రపంచంలో ఎక్కడున్నా శ్రీల ప్రభుపాదులకు ఒక క్రమబద్ధమైన దైనందిన జీవిత చర్య ఉంటుంది. ప్రశాంతమైన ప్రభాత వేళల సుదీర్ఘంగా నడక సాగిస్తారు. తమ భావాలను సన్నిహితులైన విద్యార్థులతో, అతిథుల బృందాలతో పంచుకుంటారు. పరిమిత జ్ఞానంతో, మొండి వైఖరులతో ఉన్న విద్యార్థులను జాగ్రత్తగా సరియైన సూచనలిస్తూ అంతర్దృష్టిని పెంచి అర్థవంతంగా ముందుకు నడిపిస్తారు. ఉదయం నడకలు ముగిసిన తరువాత భగవంతుని మూర్తులను పూజించి నమస్కరించి శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకాన్ని చదివి అర్థం, తాత్పర్యం వివరిస్తారు. So you may have $2 million, I may have $10, you may have
మీ వద్ద 20 లక్షల డాలర్లు ఉండవచ్చు, నా వద్ద $10, మరొకరి వద్ద $100 ఉండవచ్చు. ప్రతి ఒక్కరి వద్ద కొంత ధనమే ఉంటుంది. ధనమంతా నా వద్దే ఉందని ఎవరూ చెప్పలేరు. అది వీలుకాని పని. ఎవరైనా నా వద్ద ఐశ్వర్యమంతా ఉందని చెబితే అతడే దేవుడు. అదే శ్రీకృష్ణుడు చెప్పింది. ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చెప్పలేదు. శ్రీకృష్ణుల వారన్నారు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. అన్నింటినీ నేనే అనుభవించేది. ఈ విశాల విశ్వంలో ఉన్న ఐశ్వర్యానికి నేనే యజమానిని. ఇంకెవరు చెప్పగలరు ఇట్లా? అతడే భగవంతుడు. I am the enjoyer of everything, and I am the proprietor of all the universe. Who can say that? That is God. లాస్ ఏంజల్స్ లో మధ్యాహ్న సమయంలో ప్రభుపాదులు అతిథులను ధర్మవేత్తలైన పండితులతో గోష్ఠి చేసేవారు. Your pride, your property, your family, your bank balance, your skyscraper building, all taken. Finished. Got up. మీ గర్వం, మీ ఆస్తి, మీ కుటుంబం, Now understand God. మీరు బ్యాంకులో దాచుకున్న ధనం, మీరు నిర్మించిన ఉన్నత సౌధాలు అన్నీ తొలగిపోతాయి. చాలు, అన్నీ పోయాయి. ఇదే భగవత్తత్వం. భగవంతుని అర్థం చేసుకోండి. నీవు విశ్వసించినా విశ్వసించకపోయినా భగవంతుడు ఒక రోజు వస్తాడు, మిమ్మల్ని మీవన్నీ తీసుకొని పోతాడు. ఇది భగవద్గీతలో ఉన్న విషయమే. భగవంతుని మీద విశ్వాసం లేని వారి వద్దకు నేను మృత్యు రూపంలో వచ్చి అన్నీ తీసుకొని పోతాను. అంతటితో ముగిసిపోతుంది. దాని నమ్మక తప్పదు. మృత్యువు తప్పనిసరి, భగవంతుడు తప్పనిసరి. వాడు పిచ్చివాడైతే తప్ప దేవుడు లేడని ఎవడూ వాదించడు. భగవంతుడి అస్తిత్వాన్ని శంకించేవాడు నిజంగా పిచ్చివాడే. The mad is the sum total of all stupidity. Advaita school, and here you might say for the first time was a truly devotional translation, a spiritual translation of the text. నేను భగవద్గీత అనువాదాలు చాలా చదివాను. అవన్నీ ఏదో ఒక విధంగా అద్వైత సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకున్నవే. నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారిగా వీరి అనువాదం భక్తి స్ఫోరకంగా యథాతథంగా సాగింది. భగవద్గీతలోని ప్రతి శ్లోకానికి సరైన అర్థ తాత్పర్యాలతో పాటు ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తూ గీత ప్రధాన ఉద్దేశ్యం, పరమార్థం బోధపడేటట్లు చేశారు. 1972లో ఏర్పడిన భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ప్రభుపాదుల రచనల్నే ప్రధానంగా ప్రచురిస్తుంది. ఇది ప్రపంచంలోనే భారతీయ వేదాంతము, ధర్మానికి సంబంధించిన అతి పెద్ద గ్రంథ పంపిణీ సంస్థ. ప్రభుపాదుల వారి దృష్టిలో దివ్య జ్ఞానంతో శోభిల్లే ఈ గ్రంథాలు హరే కృష్ణ ఉద్యమానికి పునాదులు. ఈ హరే కృష్ణ ఉద్యమం తర్వాత 10,000 సంవత్సరాల దాకా అకుంఠితంగా సాగుతుందని చెబుతారు. 1977వ సంవత్సరం వారి ఆరోగ్యం క్షీణిస్తున్నా శ్రీల ప్రభుపాదులు ప్రయాణాలు, బోధనలు మానలేదు. ఫిబ్రవరి 1977 ప్రపంచంలోనే అతిపెద్ద యాత్ర కుంభమేళా భారతదేశం అలహాబాదులో. లక్షలాది ప్రజలు పవిత్ర గంగాజలాలలో స్నానం చేయడానికి వస్తారు. శ్రీల ప్రభుపాదులు భౌతికంగా చాలా బలహీనంగా ఉన్నా అక్కడికి చేరుకున్నారు. వారి శిష్యులు సంకీర్తన గానం చేస్తూ బ్యాక్ టు గాడ్ హెడ్ సంచికలను పంచిపెట్టారు. Practically from the very beginning, Srila Prabhupada gave us notice that he would not always be with us. మొట్టమొదటి నుండి వారు గుర్తు చేస్తూనే ఉన్నారు, తాను ఎల్లవేళలా మాతో ఉండనంటూ. 2వ అవెన్యూలో స్టోర్ ఫ్రంట్ ప్రారంభించిన కొన్ని నెలలకే జబ్బుపడ్డారు. వారికి గుండెలో పీడనం ఏర్పడింది. అప్పుడే వారు కన్ను మూస్తారనుకున్నారు. వారు హెచ్చరిస్తూనే ఉన్నారు, నేను వృద్ధుణ్ణి, ఏ నిమిషంలోనైనా నిష్క్రమించవచ్చు అని. వారు హెచ్చరిక అప్పుడే జారీ చేశారు. 70 ఏండ్లు అప్పుడే గడిచిపోయాయి. నా బోధనల ద్వారా సదా మీ మధ్యనే ఉంటాను అని ప్రభుపాదుల వారు చెబుతూ ఉండేవారు.
మమ్మల్ని తొలి నుండి సక్రమ మార్గంలో నడిపించారు. వారి బోధనలు పాటిస్తూ స్వయం వ్యక్తిత్వాన్ని ఉపయోగిస్తూ తమ బోధనలతో శ్రీకృష్ణ పరమాత్మ ఔజ్వల్యాన్ని ప్రకటించమని చెప్పేవారు. To execute his instruction for the glorification of Krishna. వారి ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న శ్రీల ప్రభుపాదులు బొంబాయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మే మాసంలో తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి హిమాలయ పాదపీఠంలో ఉన్న ఋషికేశ్ ప్రయాణమయ్యారు. అక్కడ తనకు సన్నిహితంగా ఉన్న శిష్యులకు బోధనలు చేస్తూ ఉండేవారు. అక్టోబర్లో శ్రీల ప్రభుపాదులు తమ పాత ఇల్లైన బృందావనం చేరుకొంటారు. ప్రాయశః వారి చివరి రోజులు గడపడానికి. వారు శారీరకంగా అశక్తులైన వారి మేధస్సు అకుంఠితంగా ఉంది. అట్లనే తమ జీవిత సాఫల్యమైన శ్రీమద్ భాగవతానికి అనువాద వ్యాఖ్యానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. చివరి రోజుల్లో కూడా పరమపదం చేరడానికి ముందు Everything is active, moving by the supreme desire of Krishna. అంతా శ్రీకృష్ణ పరమాత్మ లీల. కదిలేది కదిలించేది అన్నీ ఆయనే. ఈ చైతన్యమే శ్రీకృష్ణ చైతన్యం. This consciousness is Krishna consciousness. నవంబరు 14, 1977 హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు పరమపదించారు. భిన్న విభిన్న విషయాలను సహస్రార్థాలతో వివరించిన, జ్ఞానాన్ని సహస్రముఖాలతో అందించిన, సహస్రాది భక్తులను తన మనసుతో మాటతో ఆచరణతో ఉత్తేజపరిచిన దివ్యాత్మస్వరూపులు తిరిగి తన దేవుని చేరుకొన్నారు. శ్రీకృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయారు. భక్తుల మీది కరుణతో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీల ప్రభుపాదుల సాన్నిహిత్యాన్ని వారి శిష్యులకు ఇచ్చారు. ఆ పరమాత్మే ఆ బంధాన్ని తానే భగ్నం చేశారు. కాని శ్రీల ప్రభుపాదులు అమరులు. వారి బోధనల్లో వారు సదా జీవించే ఉన్నారు. అజరామరమూర్తి వారి అనుయాయుల హృదయాలలో సదా అమరులై ఉన్నారు. వారి శ్రేయోభిలాషిగా. ఓం తత్ సత్.